ఆగుతుందా ఈ లిస్టు నిజమా? నమస్తే రవి గారు. నమస్తే వర్మ. జరుగుతున్న పరిణామం నిన్న జగన్మోహన్ రెడ్డి గారు షర్ట్ ఫోల్డ్ చేయమంటే లోకేష్ గారు కుర్చీ మడత పెడుతున్నారు. మొత్తం మీద మన నాయకులు లేటెస్ట్ సినిమాలు బాగా ఫాలో అవుతున్నారని గుంటూరు కారు విజువల్ ఒకసారి చూడండి, లోకేష్ గారు కుర్చీ పడుతున్నారు. కానీ ఆయన ఇప్పుడు కుర్చీ వేసుకోవాలి, మరి ఆయన ఇప్పుడు జగన్ మడత ఇప్పుడు ఆయన వేసుకోవాల్సిన మడత పెడుతున్నాడు. కొంచెం సీన్ కొంచెం రివర్స్ అయింది. అవును, కాబట్టి తదుపరి దాంట్లో లేదా పక్కన ఇంకోని పెట్టుకోవాలి కుర్చీ వేయడానికి. దాంట్లో వెళ్ళి కూర్చొని డైలాగ్ చెప్తే చాలా బాగుంటుంది. అవును వర్మ వాస్తవంగా గుంటూరు కారంలో ఆ కుర్చీ మడత పెట్టిన తాత ఇప్పుడు ముప్పు తిప్పలు పడుతున్నాడు ఆయన. అవును, కరెక్ట్. అందులో నిజానికి ఒక బూత్ ఉంది. అందులో ఎందుకు పెట్టాడు, ఆ బూత్ను సైలెంట్ చేసి పాట పెట్టాడు. అది త్రివిక్రమ్ శ్రీనివాస్ నేను కూడా అప్పుడు కామెంట్ చేసే వాస్తవానికి ఇవి నెమ్మదిగా ఆమోదం పొందుతున్నాయి అని. ఇప్పుడు దాన్ని రాజకీయాలకు తెచ్చి మీరు కుమారరత్నాన్నే చూపిస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు కూడా ఇదే డైలాగ్ నిన్న పుస్తకావిష్కరణలో ఆయన కూడా నువ్వు చొక్కా మడత పెడితే మేము కుర్చీ మడత పెడతాం ఇదంతా కూడా అన్నారు. దాని కంటిన్యూషన్ ఇది. అందుకనే సో ఇప్పుడు మొత్తానికి ఇదంతా కుర్చీలాట అనే ఒక వాస్తవాన్ని ఈ విషయాలన్నీ కూడా మనకు తెలియజేస్తున్నాయి. కుర్చీ కోసం ఎవరు ఏ మార్గం దీని అంతటికి వెళ్దాం అనుకుంటున్నారు. వీళ్ళు కుర్చీలు బల్లలు ఇవన్నీ పక్కన పెట్టి సమస్యలు విధానాలు దేశం ఇప్పుడు ఎలక్ట్రల్ బాండ్స్ వచ్చింది, ఒకరు దాని మీద ఏమి స్పందించట్లేదు. కొట్టేసి సుప్రీంకోర్టును స్వాగతిస్తూ వీళ్ళు ఎవరు పెద్దగా అది కూడా మళ్ళీ రాష్ట్రం కూడానే చూస్తున్నారు. ఏదైనా ముదురుతుంది, యుద్ధం ముదురుతుంది, పీక్స్కి చేరుతూ ఉంది. క్యాప్షన్స్ ఏంటి, స్లోగన్స్ ఏంటి, లేకపోతే జైబ్స్ ఏంటి, జలక్స్ ఏంటి, వీటి మీద ఎక్కువగా దృష్టి పెడుతున్నారు. వీటి కోసం నిజానికి చాలా సమయం కూడా పోగొట్టుకుంటున్నారు. నిజం చెప్పాలంటే ప్రజలు అప్పుడు వాళ్ళ జీవన పరిస్థితులను బట్టి లేకపోతే ఇంకో దాన్ని బట్టి చెప్తారని స్లోగన్ బాగుంటేనే గెలిచేటైతే భారత్ వెలిగిపోతుంది అన్నాడు వాజ్పేయి గారు. ఆయన అంటే మంచి పేరు కూడా ఉంది, కానీ ప్రజలకేమో కడుపు రగిలిపోతుంది, వాళ్ళేమో ఓడిచ్చారు. సో అట్లాగే ఇప్పుడు కూడా ఈ సరే సరదాగా ఎంటర్టైనింగ్ వాల్యూ ఉంటుంది వీటిని బట్టే ప్రజలు చేయరు, కానీ ఇంకా చాలా తీవ్రంగా తీసుకొస్తారు. మీరు ఈరోజే కనుక చూస్తే వాళ్ళ ఆ సినిమాకి రాజధాని ఫైల్స్కి కూడా అనుమతి ఇచ్చారు కదా. నిన్నేమో ఆపారు, ఈరోజు అంటే నిన్న కూడా ఆపింది ఎందుకంటే చూడాలని చూసి ఈరోజు హైకోర్టు అనుమతి ఇచ్చింది. దాన్ని ఆపడానికి ఏం కారణం లేదు, సెన్సార్ బోర్డు అని. మీరు వ్యూహంకు కూడా అనుమతి ఇచ్చారు, రాజధాని ఫైల్స్కి కూడా అనుమతి ఇచ్చారు. ఇప్పుడు సినిమా వాళ్ళు ఈ పాత్ర మమ్మల్నే పెట్టారు. ఉదాహరణకు ఈ రాజధాని ఫైల్స్లో ఒక